గత 10 ఏళ్లలో అంటే భూదాన్ పోచంపల్లి ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు సమస్యలు ఆల్మోస్ట్ మీరు చెప్పారు. అంటే అవును. ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి కూడా పోచంపల్లి మీద ప్రత్యేక ఫోకస్ చేసి అభివృద్ధి చేసినట్టారు. అని మీరు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 2 ఏండ్లు అయింది. అంటే గతంలో చేసిన అభివృద్ధి ఈ 2 ఏండ్లు ఏం జరగలేదంటారా? 100% జరగలేదు. గతంలో ఈ భూదాన్ పోచంపల్లి అంటే దేశ చరిత్రలో చేనేతకు ప్రసిద్ధిగాంచినటువంటి పోచంపల్లి. ఈ పోచంపల్లి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం చాలా సంతోషం. వారు ఈ చేనేత రంగం వెనుకబడుతున్న తరుణంలో గౌరవనీయులు కేటీఆర్ గారితోని చేనేత సంక్షేమకానికి ఏదో ఒకటి పెట్టాలి, చేనేత కార్మికులు బాగుపడాలనే లక్ష్యంతో ట్రిప్ట్ పథకం ఆనాడు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఆ ట్రిప్ట్ పథకం ద్వారా చేనేత కార్మికులకు అందరికీ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరికినాయి. డబ్బులు జమ చేసుకుంటే 2 ఇంతలు డబ్బులు గవర్నమెంటు కల్పించింది ఆ కరోనా కష్టకాలంలో. ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఆ ట్రిప్ట్ పథకాన్ని కొనసాగించలేదు. అందులో ఒక 2 సంవత్సరాలు కాలయాపన తప్పితే ఈరోజు ఏ రంగాన్ని చూసుకున్నా వెనుకబోయే పరిస్థితి తప్పితే ఇది చేసింది ఆయన మాటలతోనే ఈ కాలయాపన చెప్తుందని చెప్పని నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాను. రైట్. మీరు ఇంతకుముందు కూడా మాకు చెప్పారు. ఏంటి